హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సున్నుండ చేస్తున్నానండి. భోగి రోజు మేమైతే తలస్నానం చేసి ఫస్ట్ నోట్లో స్వీట్ సున్నుండ పెట్టుకుంటాము. ఈ ప్రాసెస్ అంతా నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే ఇదంతా మా అమ్మమ్మ చేసుకొచ్చిందన్నమాట. నేను ఓన్లీ బెల్లం వేసి నెయ్యి వేసి మాత్రమే సున్నుండలు చేస్తున్నాను. ఈ సున్నుండలు తినడం వల్ల పిల్లలు కూడా బలంగా హెల్దీగా ఉంటారు. అసలు సున్నుండ అంటే కలర్ కానీ టెక్స్చర్ కానీ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దొరికే ఆన్లైన్లో దొరికే సున్నుండ వేరండి, మన ఇంట్లో చేసుకున్న సున్నుండ వేరు. చూడండి క్లారిటీగా, అసలు కలర్ కానీ టెక్స్చర్ కానీ మొత్తం ఇలా ఉండాలని సున్నుండ అంటే. ఇప్పుడే ఫ్రెష్గా ఇప్పుడే నెయ్యి కాసి వడపోసి ఇందులో వేస్తానండి. ఇప్పుడే కాసిన నెయ్యి ఇప్పుడు కాసి వేయడం వల్ల మంచి స్మెల్ అరోమా వస్తుంది. ఇదివరకు మనుగుడుపుకి పెళ్ళిళ్ళైనా ఫంక్షన్కి అయినా ఏ ఫంక్షన్కి అయినా సున్నుండ లేని ఫంక్షన్ చేసేవాళ్ళు కదండి. కొత్తగా పెళ్ళైన అల్లుడికి కూడా మనుగుడుపుకి నెల్లాలు కూడా సున్నుండే పెట్టేవాళ్ళు. ఈ సున్నుండ తిని అల్లు తెల్లగా మెరిసిపోయేవాళ్ళు అనేవాళ్ళు మాట పెద్దలు. ఇప్పుడు ఎక్కడ తింటున్నారండి? పిల్లలు తినట్లేదు, పెద్దలు తినట్లేదు. పాతకాలం వంటలు స్వీట్లు అందరూ కూడా మర్చిపోతున్నారు. ఇలాంటప్పుడు కదా గుర్తు చేసుకోవాలి మరి. ఈ చిన్నవి మాత్రం మా పిల్లలకండి, ఈ పెద్దవి మాకు. ఎందుకంటే చిన్నపిల్లలు పెద్ద తినలేదు కదండి, అందుకే చిన్నవి చేశాను. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.